క్రూర మృగాలు కూడా ఎన్నో సందర్భాల్లో తోటి జంతువుల పట్ల ప్రేమ కరుణ చూపిస్తుంటాయి. అలాంటిది కొంతమంది తాము మనుషులమన్న సంగతి కూడా మర్చిపోయి మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. నిలువెల్ల క్రూరత్వం, రాక్షసత్వాన్ని నింపుకుని శాడిజాన్ని చూపిస్తుంటారు. అలాంటి సైకోల వేధింపులు భరించలేక ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఓ మానవ మృగం వల్ల ఓ యువతి ఎలాంటి నరకం అనుభవించిందన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. ఏ విద్యార్థులైనా కాలేజీలో అడుగు పెట్టడం అంటే కొత్త బంగారు లోకానికి వెళ్తున్నట్లే ఫీల్ అవుతారు. కొత్త ప్రదేశాలు, కొత్త స్నేహాలు, టీనేజ్ సరదాలు, మరిచిపోలేని స్వీట్ మెమరీస్ అవి. అలాంటి అందమైన ప్రపంచం ఆ యువతికి మాత్రం నరకంలా కనిపించింది. కారణం ఎవరో ఓసారి చూద్దాం. మనిషి రూపంలో ఉన్న ఈ మృగం పేరు రాజా రమేష్. ఉత్తరాంధ్రలోని ఓ కాలేజీలో స్టాటిస్టిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. సాధారణంగా బాగా చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులై ఉంటారని, వాళ్లకు మంచి లక్షణాలుంటాయని అంతా అనుకుంటూ ఉంటారు. నిజానికదో అపోహ మాత్రమే. గొప్ప చదువులు చదివిన వాళ్లలో కూడా ఈ రాజా రమేష్ లాంటి రాక్షసులుంటారు. అతను లెక్చరర్ గా పనిచేస్తున్న కాలేజీలోనే శ్రీ విద్య బిఎస్సీ చదువుతోంది. మొదటి నుంచి ఆమెకు చదువుపై శ్రద్ధ ఎక్కువ. దానికి తోడు తెలివితేటలు కూడా ఉండడంతో ఎప్పుడూ మంచి మార్కులే వచ్చేవి. అంతేకాదు, విద్యకు మరో మంచి గుణం కూడా ఉంది. అందరితోనూ కలివిడిగా ఉంటుంది. అందుకే తోటి విద్యార్థులు ఆమెతో స్నేహంగా మెలిగేవారు. ఆమె తల్లిదండ్రులు కృష్ణమూర్తి, సత్యవతులు కూతురు ప్రతిభను చూసి ఎంతో పొంగిపోయేవాళ్లు. విద్య అక్కకు పెళ్లై అత్తవారింటికి వెళ్లిపోయింది. ఇక ఆ ఇంట్లో మిగిలింది విద్యే. కృష్ణమూర్తి అక్కడి ఆర్టీసీ వర్క్ షాప్ లో అసిస్టెంట్ మెకానిక్ గా పనిచేసేవాడు. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన విద్య మీద మొదటి క్లాస్లోనే రమేష్ కన్నుపడింది. మిగతా అమ్మాయిల కన్నా ఆకర్షణీయంగా ఉన్న ఆమె రూపం అతనికి మరీ మరీ చూడాలనిపించేది. ఫస్ట్ డే క్లాస్ తీసుకున్న రోజున రమేష్ విద్యార్థుల్ని పరిచయం చేసుకోమన్నాడు. ప్రతి స్టూడెంట్ తన గురించి, తన ఊరు, లక్ష్యం గురించి చెప్తూ ఉంటే విద్య కూడా తన గురించి చెప్పింది. మొదటి రోజు అలా హ్యాపీగా గడిచిపోవడంతో విద్యకు, ఆమె ఫ్రెండ్స్ కు లెక్చరర్ రమేష్ పై మంచి అభిప్రాయం కలిగింది. రమేష్ లోని శాడిస్ట్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. క్లాస్కు వచ్చినప్పుడల్లా రమేష్ చూపులు విద్యపైనే ఉండేవి. వీలు దొరికినప్పుడల్లా ఏవేవో ప్రశ్నలు అడిగేవాడు. ఇలా ఎప్పుడూ తన వంకే చూడడం, తనను చూసి నవ్వడం, తనతో ఏదో ఒకటి మాట్లాడటానికి ప్రయత్నించడం, ఇవన్నీ విద్యకు ఇబ్బందికరంగా ఉండేవి. రమేష్ ప్రవర్తనతో అతనికి విద్య మీద రోజు రోజుకు పెరుగుతున్న కాంక్ష బలపడసాగింది. కొన్ని రోజులు ఈ విషయంపై తనలో తనే మదనపడిందామే. రాత్రిళ్ళు కూడా అతని ప్రవర్తన గుర్తుకొచ్చినప్పుడల్లా అశాంతి, చికాకు కలగడం మొదలైంది.
శ్రీవిద్య నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోయేసరికి రమేష్ లోని శాడిజం మరింత పెరిగింది. కాలేజీ బయట విద్య కనిపించినప్పుడల్లా ఆమెతో ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడేవాడు. అతని సంగతి అర్థమైన విద్య ఏమడుగుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోసాగేది. రమేష్ లాంటి సైకో మెంటాలిటీ ఉన్న వాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళు కోరుకున్నది దక్కకపోయినా, వాళ్ళు అనుకున్నట్లు జరగకపోయినా అస్సలు తట్టుకోలేరు. మరి రమేష్